జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ప్రయత్నం మన ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల ప్రభావం, ఎదుర్కోవడం అనేది మన మనోధైర్యం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, మే 7, 2025 బుధవారం. తిథి దశమి, ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పుబ్బ, సాయంత్రం 6 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి ఉత్తర. యోగము వెగాతము, రాత్రి 1 గంట 5 నిమిషాల వరకు, తదుపరి హర్షణము. కరణం గరజి, ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి వనిజ. రాత్రి 11 గంటల 21 నిమిషాల వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5 గంటల 40 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 28 నిమిషాలకు. చంద్రోదయం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 2 గంటల 48 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 16 నిమిషాల నుండి 8 గంటల 52 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 28 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జము రాత్రి 2 గంటల 20 నిమిషాల నుండి 4 గంటల 7 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు ఉదయం 11 గంటల 4 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాల నుండి 4 గంటల 55 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 10 నిమిషాల నుండి 7 గంటల 15 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 4 గంటల 45 నిమిషాల వరకు. మే 7 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి దశమి, ఉదయం 10 గంటల 19 నిమిషాల వరకు ఉంది, తదుపరి ఏకాదశి. దశమి ఏకాదశిల తిథి గండాంత కాలం ఉదయం 9 గంటల 54 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 45 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని కూడా శుభకార్యాలకు దుర్ముహూర్తంగానే పరిగణించాలి. సాయంత్రం 6 గంటల 17 నిమిషాల వరకు ఉన్న పుబ్బ నక్షత్రం ఉగ్ర నక్షత్రం, చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఉత్తర నక్షత్రం స్థిర నక్షత్రం, మంచి నక్షత్రమే. అయితే ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 12 గంటల 57 నిమిషాల వరకు సింహ రాశిలోను, తదుపరి కన్యా రాశిలోను, సూర్యుడు మేష రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 12 గంటల 57 నిమిషాల వరకు మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 12 గంటల 57 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఆయుధాలు జమ్మి చెట్టుపై దాచారు. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: వరల్డ్ అథ్లెటిక్స్ దినోత్సవం,
విప్లవ వీరులు, స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి. భారతదేశానికి జాతీయ గీతాన్ని అందించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. తెలుగు నాటక సినీ రచయిత ఆచార్య ఆత్రేయ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 7 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే మంచిది. వృషభ రాశి. ప్రశాంతంగా గడుపుతారు. మిథున రాశి. దిగులు, విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి. స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. సింహ రాశి. లాభం ఉంటుంది. కన్యా రాశి. అవసరానికి సహాయం చేస్తారు. తులా రాశి. రాబడి ఉంటుంది. వృశ్చిక రాశి. ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి. నష్టపోయే సూచనలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి. దైవ బలం రక్షిస్తుంది. కుంభరాశి. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలి. మీన రాశి. అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.